ఈ కొత్త కార్ నా కాబోయే కోడలికి గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ చేత్తో ఏదిచ్చినా అది భయంకరంగానే ఉంటుంది. అలాంటిది కారణం లేకుండా కారు ఇచ్చిందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అమ్మా, మహాలక్ష్మికి నేనే డ్రైవింగ్ నేర్పిస్తానమ్మా. వద్దు నాన్న, మీరిద్దరూ కారు నడుపుతూ కబుర్లు చెప్తుంటే ఏమైనా జరగచ్చు. నేను వేరే మంచి డ్రైవర్ని అరేంజ్ చేస్తాను. మనం కారులో ఓ రౌండ్ వేద్దామా? ఇంకో రౌండ్ కి కారు పంచేదేవరా? సరే, టైం అవుతుంది, మనం వెళ్దాం నాన్న. అమ్మా నువ్వు వెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను. అలాగే నాన్న, నీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా చెల్లెమ్మా. మహాలక్ష్మి, మన ఇద్దరు సరదాగా రౌండ్ వేసి వద్దామా? ముందు శైలిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దాం శ్రీ. అలాగే మహాలక్ష్మి. ఆ విధవ ఎంత పనిచేశాడు. నిజంగా ఆ వీడియో వాడి దగ్గర ఉండుంటే నా పరిస్థితి ఏంటి? నేనెవరికి చెప్పకుండానే నా గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారన్న భయం నన్ను ఇంకా వెంటాడుతుంది. దేవుడా, నాకు బతికే శక్తినిస్తున్నావు కానీ బయటపడే మార్గాన్ని మాత్రం ఇవ్వడం లేదు. మహాలక్ష్మి, నీకు విషయం చెప్పనా? ఏంటి శ్రీ? నేను చిన్నప్పటి నుంచి రాయల్ లైఫ్ అనుభవించాను కానీ ఏ రోజు నాకు దాంట్లో ఆనందం కనిపించలేదు. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో గడిపినందుకు 25 సంవత్సరాలు ఒక్క రోజులో గడిచిపోయినట్టుగా అనిపించాయి. ఇలా ఉంటుందని తెలుసుంటే నేను చిన్నప్పటి నుంచి నేను ప్రేమించేవాడిని. శైలు, మీ కాలేజ్ ఎక్కడా? నారాయణ కాలేజ్ సార్. మళ్ళీ సారా? బావాని పిలవచ్చు కదా. మహాలక్ష్మి, కొంపదీసి మీ చెల్లెలికి నేను మీ ఇంటి అల్లుండి కావటం ఇష్టం లేదా ఏంటి? చచా, అలాంటిదేం లేదు శ్రీ. ఇది మధ్య మా దగ్గర కొన్ని దాచేస్తూ అదే భరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. మేం కూడా దాని నిర్ణయాలకు తలదించుకోవాల్సి వస్తుంది. సారీ బావా, ఇప్పటి నుంచి బావా అనే పిలుస్తాను. వెరీ గుడ్ మరదల్.